హాయ్ అండి అందరికీ, నా పేరు జగన్. ఇప్పుడు మనం చూసిన ఈ వెంచర్ వచ్చేసి కంకిపాడు మెయిన్ టోల్ గేట్ దగ్గర సార్. ఇది మన టోల్ గేట్ కనిపిస్తుంది సార్, చూడండి. మన టోల్ గేట్ మెయిన్ రోడ్ నుంచి జస్ట్ 1 కిలోమీటర్ రేడియస్లో ఉంటుంది సార్ ఈ వెంచర్ మనం చూసేది. ఈ వెంచర్ లోపలికి వెళ్ళే దారి సార్ ఇది పొద్దుటూరు విలేజ్ ఉంది సార్. ఇక్కడ పొద్దుటూరు విలేజ్ లోపలికి వెళ్ళే దారి ఇది. ఈ రోడ్డు వర్క్స్ జరుగుతున్నాయి సార్. త్వరలో మనకి ఇది రోడ్డు మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఈ మెయిన్ రోడ్ మీద నుంచి మన వెంచర్కి జస్ట్ 1 కిలోమీటరే సార్. చుట్టుపక్కలన్నీ ఫామ్ హౌసెస్ కానీ మనకి అపార్ట్మెంట్స్, డూప్లెక్స్ హౌసెస్ అన్నీ కన్స్ట్రక్షన్ ఉన్నాయి సార్, జరుగుతున్నాయి. ఈ వెంచర్కి వెళ్ళే దాంట్లో కూడా చాలా వెంచర్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాం సార్. ఇది మన వెంచర్. ఆర్చ్ వర్క్ జరుగుతుంది సార్. ఇది లోపల రోడ్స్ కూడా కంప్లీట్ అయిపోవస్తున్నాయి సార్. దాన్ని ఫాస్ట్గా వర్క్ స్టార్ట్ చేశారు. ఇదంతా మన లోపల ఎంట్రన్స్ సార్. ఇది లోపలికి వెళ్ళే దారి. ఇది మనం వెళ్తుంటే రోడ్డు కూడా చాలా వైడ్గా ఉంటుంది, చాలా పెద్దగా కనిపిస్తుంది సార్. ఈ వెంచర్ నుంచి మనం చూస్తే కంకిపాడు మెయిన్ టోల్ గేట్ రోడ్డు కనిపిస్తుంది సార్. నేను జూమ్ చేస్తాను, చూడండి. మనకి మెయిన్ ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ రేడియసే ఉంటుంది సార్. చూడండి, మీకు వెహికల్స్ అన్నీ వెళ్తా కనిపిస్తూ ఉంటే నేను జూమ్ చేసి చూపిస్తాను, చూడండి సార్. ఇవ్వండి సార్, ఇది 6 లైన్ శాంక్షన్ అయింది సార్. మన హైవే వేస్తే మనకి 1 కిలోమీటర్ కాస్త ఇంకా చాలా తక్కువ డిస్టెన్స్లోనే మనకి రోడ్ అనేది కనిపిస్తుంది సార్. ఇక్కడ నుంచి మనకి ఓఆర్ఆర్ వెళ్తుంది సార్. ఈ వెంచర్ కానుకొని జస్ట్ 1/2 కిలోమీటర్లో మనకి ఓఆర్ఆర్ శాంక్షన్ అయింది సార్ ప్రపోజల్. మీకు కావాలంటే మ్యాప్ డీటెయిల్స్ కూడా నేను పెడతాను, చూడు. మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. స్క్రీన్ మీద నా నెంబర్ కనిపిస్తుంది సార్. ఆ నెంబర్కి ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి సార్. ఇవ్వండి సార్, ఇది మన వెంచర్ సార్. ఇది చుట్టూ కాంపౌండ్ వాల్ కన్స్ట్రక్ట్ అయింది సార్. చూడండి సార్, ఎక్కడికి అక్కడికి 40 ఫీట్స్ రోడ్స్ ఉంటాయి సార్. ఇవన్నీ పార్క్ 40 ఫీట్ రోడ్స్. ఇంకా ఇది అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి మీకు ఇలా కనిపిస్తుంది సార్. ఇది వెంచర్ మీకు ఇంకా 10-15 డేస్లో మొత్తం వెంచర్ అంతా కంప్లీట్ అయిపోతుంది సార్. మొత్తం ఈ డ్రైనేజ్ వర్క్స్ కానీ ఇవన్నీ కంప్లీట్ అయిపోతాయి సార్. ఎవరికి ప్లాట్ తీసుకున్న వాళ్ళ పేరుకి ప్రతి ఒక్కరి పేరు ఆ ఎదర మీకు నేమ్ ప్లేట్ కనిపిస్తుంది సార్. ఆ నేమ్ ప్లేట్ మీద మీ పేరు రాసేస్తుంది సార్, మీ బుకింగ్ అయిపోగానే.